నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి కేసు ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు అనే చెప్పుకోవాలి. అంటే గతంలో కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటపడ్డా కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంతమంది పోలీస్ బాసులు ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇంత విస్తృతంగా నేరాలు చేయడం కావచ్చు, ఇదే మొదటిసారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కేవలం పోలీస్ బాసులపైన, ఉన్నతాధికారులపైనే ఫోకస్ చేసినటువంటి స్పెషల్ టీమ్ సిట్ ఏదైతే ఉందో త్వరలోనే మరో బాంబు పేల్చబోతోందంటూ కూడా ఇప్పటికే కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా ఈ ఎలక్షన్ మోడ్లో ఉన్నారు, ఎలక్షన్ బిజీలో ఉన్నారని చెప్పుకోవాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే స్పెషల్ టీం ఏదైతే ఉందో రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టనుందట. అంటే ఎవరైతే ఇప్పటి వరకు సూత్రధారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కేవలం పాత్రధారులు అంటే ఎవరైతే అధికారులు లేకపోతే పోలీస్ బాసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు వ్యవహారం కూడా తిరిగింది. కాకపోతే ఇకపై ఇలా కాకుండా సూత్రధారులు ఎవరు, అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని చేపించింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు, ఈ అంశాలను బయటపెట్టేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు నాడు రాజకీయ నాయకులు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. దానికి సంబంధించి కన్ఫెషన్ కూడా ఇస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ అయితే చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే వాస్తవ పరిస్థితులు అంతకు భిన్నంగా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ట్యాపింగ్ చేయడం అనేది పోలీస్ వ్యవస్థలో భాగమేనని, అందులో ఏమాత్రం రాజకీయ జోక్యం ఉండదని వాళ్ళు చెబుతున్నారు. కాకపోతే వాస్తవాలు మాత్రం అలా లేవు. వాళ్ళ చెప్తేనే, లేకపోతే గత బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చెబితేనే మొత్తం చేశామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే పోలీసుల్ని అరెస్ట్ చేశారో వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇక మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించామని అరెస్ట్ అయిన అధికారి వాంగ్మూలం చుట్టూ కూడా పోలీసులు ఫోకస్ పెట్టడం, దానిపైన మీడియాలో రచ్చ జరగడం, మనరాజ్ న్యూస్ వేదికగా కూడా ఆ మొత్తం అంశాలను మనం హైలైట్ చేయడం కూడా చూసాం. అంటే టాస్క్ ఫోర్స్ వాహనాలు వాస్తవంగా ఎలక్షన్ టైంలో ఎవరైనా డబ్బులు తరలిస్తే ఆ డబ్బుల్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. అలాంటి టాస్క్ ఫోర్స్ వాహనాలని అదే డబ్బులు తరలించడానికి బీఆర్ఎస్ నేతల కోసమే వాడారంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఎంతకు ఎటువంటి వ్యవస్థలో ఎంతలా ఇన్వాల్వ్ అయ్యారో, లేకపోతే వ్యవస్థల్ని ఎంతలా పాడు చేశారో, లేకపోతే వ్యవస్థల్ని ఎంతలా యూజ్ చేసుకున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. అయితే ఇప్పటిదాకా ఆచితూచి సాగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎన్నికల హడావిడి ముగియగానే పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది అనడం మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. అయితే పోలీస్ ఎన్నికల విధుల్లో తలమునకలైనటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఎన్నికలయ్యాక జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరుగుతుందనే వాదన కూడా ఇప్పటికే ఉంది. దానికి సంబంధించి కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తును కొంత విరామం ఇచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వ్యవహారంలో రాజకీయ నేతలకు ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా అతి త్వరలో అంటే ఎలక్షన్ అయిపోగానే నోటీసులు జారీ చేసేలా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం కూడా రెడీ అవుతోంది. ఆ లీడర్లు ఎవరు అనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారింది. కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి అవి వాస్తవాలో లేదో తెలియాలంటే కొద్ది రోజులు మాత్రమే వేచి చూస్తే సరిపోతుంది. అయితే ఈ నేతలను కొంతమంది పోలీసులు లక్కీ సిక్స్ అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ లక్కీ సిక్స్లో కొంతమంది మంత్రులు ఉన్నారు, ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఒక ప్రముఖ యాంకర్ ఉన్నారు, ఆయనతో పాటు కొంతమంది ఇంకా కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అప్పటి బీఆర్ఎస్కి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ ఆరుగురే కీ రోల్ పోషించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ,
మనం అనుకున్నట్లుగా ఓ ఛానల్ టాప్ యాంకర్ అంటే ఆయన ఎక్కువగా ఒక డిబేట్ చేస్తూ ఉంటారు. ఆయనకు సంబంధించి కూడా ఎక్కువగా పేరు వినిపిస్తోంది. అంటే ఆయన వ్యవహారం ఏంటి, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని ఒక్కసారి చూసినట్లయితే ఆయన ఒక వ్యాపారవేత్తను భుజంగరావు దగ్గరికి తీసుకెళ్లి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అనే ఒక అంశాన్ని అక్కడ చెప్పడం, ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ తిరిగి అదే వ్యాపారవేత్తను బెదిరించడం, ఆ వ్యాపారవేత్తకు సన్నిహితంగా ఉన్నటువంటి మరికొంతమంది వ్యాపారవేత్తలను కూడా బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం, ఈ మొత్తం వ్యవహారంలో ఆ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది ఇప్పటికే చాలా బలంగా వినిపిస్తోంది. అయితే ఈ దర్యాప్తులో ఇంకా వేగవంతం చేస్తే, ఈ దర్యాప్తులో ఇంకా లోతైన విషయాలు వెలుగులోకి వస్తే ఆ టీవీ యాంకర్ కూడా మరికొద్ది రోజుల్లోనే నోటీసులు వెళ్ళబోతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఒక మాజీ ఐఏఎస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. అతని పేరును కూడా పోలీసులు లక్కీ 6 జాబితాలో పేర్కొనబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ లక్కీ 6లో 6 వ్యక్తులు ఎవరు, ఆ మాజీ మంత్రులు ఎవరు, ఆ టీవీ ఛానల్ యాంకర్కి సంబంధించిన నోటీసులు వెళ్ళబోతున్నాయా, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు, ఈ మొత్తం అంశాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవాలి. ఇక నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరనే క్లారిటీ కూడా రానుంది, ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎవరనే క్లారిటీ కూడా రానుంది. అయితే గతంలో ఎస్ఐబిలో అధికారులుగా పనిచేసిన వారిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఇకపై వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాని వెనక ఎవరున్నారు, వాళ్ళు ఎవరు చెప్తే చేశారు, ఈ మొత్తం అంశాలని కూడా బయటపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు, అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు రాధాకిషన్ రావు గారు, ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను, వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయగలిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పిండు, మేము సొంతగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చిండు, పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుగుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. ఏం పెద్ద ఆయన అంటే కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ను పోలీస్ అధికారులు క్లియర్ గా రికార్డ్ చేసి పెట్టారు. క్లియర్ గా పోలీస్ రికార్డులో ఉంది రాధాకిషోర్ గారి స్టేట్మెంట్. మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం, వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్ లో, పోలీస్ విచారణలో రాధాకిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం. ఇది ఏ ఒక్క నేను కూడా బాధితున్నది అలా ఫోన్ ట్యాపింగ్ లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది, ఫామ్ హౌస్ లోకి వెళ్లి గుంజుకొచ్చింది, ప్రజలు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులుంటే వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే. కాబట్టి ఇవాళ మా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇంత ఘోరం అంటే ఈ మధ్యన ఒక పోలీస్ అధికారి నాకు వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతా ఉన్నది. దీనిలో ప్రధాన నీ ఫోన్ ట్యాప్ కూడా నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్ లో 2 వెహికల్స్ ఉంటాయి, ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర 2 వెహికల్స్ ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఎట్లా చేస్తారు అంటే నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్, ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది. అందుకే 317 జీవో అప్పుడు కానీ, టీఎస్పీఎస్సీ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమైంది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడు. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంచి పదవి ఇవ్వలే హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంచి పదవి ఇవ్వలే, ఆయన కూడా బాధితుడు పాపం. ఇక ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి తిరుపతి రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, లేకపోతే ఇతర పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా
ఈ విచారణలో భాగంగా కొంతమంది పేర్లను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు మాత్రమే ఇప్పటి వరకు విచారణకు వచ్చారు. అసలైనటువంటి ప్రభాకర్ రావు మాత్రం ఆయన ఇంకా ఫారెన్లోనే ఉన్నారు. ఒక క్యాన్సర్ చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్ళినట్లుగా ఆయన చెప్తున్నారు. పూర్తయిన తర్వాతే వస్తానని కూడా చెప్తున్నారు. కాకపోతే ఆయన పైన కూడా బాగా ప్రెషర్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. వెంటనే వచ్చి లొంగిపోవాలని, అన్ని విషయాలు కూడా బయట పెట్టాలని, అన్ని విషయాలు బయట పెడితే మీకు కొంత ఊరట కలిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. లేని పక్షంలో మిమ్మల్ని ఎలాగైనా సరే రప్పించి పూర్తి విషయాలు రాబట్టి మిగిలిన అందరితో పాటు మీకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందని కూడా ఇప్పటికే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంగా ప్రభాకర్ రావుకు కూడా సమాచారాన్ని చేరవేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఎవరైతే కన్ఫెషన్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లని, ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ పేరుని, మరో కొంతమంది ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ఐపీఎస్ల వాళ్ళ పేర్లని, మొత్తం పేర్లను కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. వాళ్ళకు సంబంధించి అతి కొద్ది రోజుల్లోనే నోటీసులు వెళ్ళబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ ప్రమేయం ఏంటి అనేదే ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తోంది. అంటే చెప్పింది ఎవరు, చేసింది ఎవరు, చేసే క్రమంలో ఎంతమందిని బెదిరించారు, ఎంతమంది దగ్గర డబ్బులు గుంజారు, ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేశారు, ఈ మొత్తం విషయాలు కూడా బయటపడాల్సి ఉంది. కేవలం ఇప్పటి వరకు లాగినటువంటి కూపీ చాలా తక్కువే. ఇకపై లాగబోయే కూపీ కావచ్చు, ఇకపై బయటపడబోయే విషయాలు కావచ్చు, మొత్తం తెలంగాణ సమాజాన్నే కాదు యావత్ భారతదేశాన్ని కూడా విస్తుపోయేలా చేస్తుందనేది కొంతమంది అంతర్గతంగా పోలీసులు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ కేసు విషయంలో మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. కేవలం హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారనేటువంటి ఒకే ఒక్క తీగను లాగితే ఎంత పెద్ద డొంక బయటకు వచ్చిందో అది కూడా పూర్తి స్థాయిలో విచారణ ఇంకా జరగలేదు. తెలిసినటువంటి కొన్ని విషయాలకే తెలంగాణ సమాజం విస్తుపోయింది. తెలుగు వాళ్ళందరూ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇంతలా క్రైమ్ చేయొచ్చా, ఇన్ని క్రైమ్స్ చేయొచ్చా, లేకపోతే ఇంతలా డబ్బులు గుంజొచ్చా, ఇన్ని అక్రమ దందాలు చేయొచ్చా, రియల్ ఎస్టేట్లో ఇంతమందిని బెదిరించొచ్చా, ఇంతమందిని మానసిక క్షోభకు గురి చేయొచ్చా అనే విషయాలని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు తెలిసి పూర్తి అంశాలు బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ విస్తుపోయే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఎవరు వాళ్ళని ఇప్పటి వరకు అంటే వెనకుండి ఎవరు నడిపించారు, మంత్రులు ఎవరు, వాళ్ళు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ టచ్లోకి వచ్చి మమ్మల్ని ఈ కేసులో పెద్దగా ఇన్వాల్వ్ చేయకుండానే కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారట. కాకపోతే కాంగ్రెస్ ఆ దిశగా కాకుండా పూర్తి నిజాయితీగా లేకపోతే పూర్తిగా ఈ కేసులో అంశాలని బయటపడేలాగే ఇప్పటికే ఆర్డర్స్ కూడా ఇచ్చిందట. చూడాలి మరి దీనికి సంబంధించి ఏవే పేర్లు బయటికి రాబోతున్నాయో, ఎవరెవరు బయటికి రాబోతున్నారో మాత్రం వేచి చూడాల్సిందే. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది మాత్రం ఆ సూపర్ 6 ఎవరు, ఆ సూపర్ 6లో ఎవరెవరు ఉన్నారు, ఆ మంత్రులు ఎవరు, ఆ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్కి సంబంధించి మనం గత నుంచి కూడా ప్రసారం చేస్తున్నాం. అయితే అతని పేరు ఇంకా ఎందుకు పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, రేపటి సూపర్ 6లో అతని పేరు కూడా ఉండబోతోందా, దీంతో పాటు మిగిలినటువంటి ఐఏపీఎస్ అధికారులు ఎవరు, ఆయన చుట్టూ ఉన్నటువంటి అతని సన్నిహితులు ఎవరు, ఈ మొత్తం వ్యవహారాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఈ బయటికి రావడమే కాదు, అసలు వీళ్ళు ఎంతమందిని బెదిరించారు, ఎంతమంది దగ్గర డబ్బులు గుంజారు, ఈ మొత్తం విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కొంతమంది ధైర్యంగా ఉన్నటువంటి కొంతమంది మాత్రమే బయటకు వచ్చి మమ్మల్ని గతంలో వీళ్ళు బెదిరించారని బయట చెప్తున్నారు. కానీ అసలు బెదిరింపులకు లోనైనటువంటి చాలామంది ఇప్పటికీ కూడా బయటికి రాకుండా ఇంకా భయంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా బయట పెడితే భవిష్యత్తులో మీ ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయమని కొంతమంది బెదిరింపులకు కూడా గత అధికారులు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో అటు భుజంగరావు కావచ్చు, లేకపోతే తిరుపతన్న కావచ్చు, లేకపోతే రవీందర్ రావు కావచ్చు, లేకపోతే ఇంకా ఇక్కడికి రానటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ చెప్పబోయే విషయాలపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారో ఆసక్తి కూడా పూర్తిగా ప్రజల్లో ఉంది. ఎలక్షన్ అయిపోగానే వాళ్ళకి సంబంధించి నోటీసులు వెళ్తాయనేటువంటి ఒక చర్చ కూడా బలంగా సాగుతోంది. చూడాలి మరి అసలు ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతోందో, ఎవరెవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు ఎన్ని రోజుల్లో బయటకు రాబోతోందో, వాళ్ళు ఎటువంటి క్రైమ్స్ చేశారో, ఈ మొత్తం అంశాలు కూడా బయటకు రావాల్సి ఉంది.